విశాఖలో నవవధువు ఆత్మహత్య. సైకో భర్త వేధింపులు తట్టుకోలేక నవవధువు సూసైడ్ చేసుకుంది. అశ్లీల వీడియోలు చూపించి భర్త టార్చర్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఆ టార్చర్ తట్టుకోలేకే నవవధువు ఉరి వేసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో నిందితుడు నాగేంద్రబాబు ఉన్నాడు. భర్తే హత్య చేశాడని మృతురాలి కుటుంబం ఆరోపిస్తోంది. విశాఖ గోపాలపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడని కుటుంబ సభ్యుల దగ్గర ఆమె వాపోయినట్టు తెలిసింది. కొన్ని రోజులుగా ఈ సమస్యను తమ ముందు చెబుతోంది అన్నారు కుటుంబ సభ్యులు. గత రాత్రి కూడా ఫోన్ చేసిందని, అయితే రేపు వచ్చి మాట్లాడతామని చెప్పామని అన్నారు. ఇంతలోనే వారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఆమె చనిపోయిందని చెప్పారంటున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్య అంటూ ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. అదే ఇలాంటి యూజ్ చేసి ఇలా చేయమని ఇలా ఉండమని అస్తమానం అస్తమానం అదే టార్చర్. నాకు సెక్సువల్ బాగా హెవీ టార్చర్ ఎక్కువైపోతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి 10:53కి ఫోన్ చేశారు. ఏమని అంటే బాగోలేదు, మీరు అర్జెంటుగా రండి అన్నారు. మేము ఇప్పుడు రాము, ఎర్లీ మార్నింగే వస్తాము, మీరు చూసుకోండి, మేము ఇప్పుడు రాలేము మిడ్ నైట్ అని చెప్పేసి మేము కాల్ కట్ చేస్తాం. మళ్ళీ ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేసి బాగా సీరియస్గా ఉంది, తొందరగా మీరు ఆటో కట్టించుకొని రండి అన్నారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయింది అనేది మాకు తెలీదు. ముందే చనిపోయింది. మేము ఫోన్ కట్ చేయగానే వాళ్ళు చంపేసి ఉంటారు. తన తాళ్ళు మెడకి మాకు ఉన్నాయి బాడీ మీద. వాళ్ళు మాకు ఏం చెప్తున్నారంటే తను చున్నీతో ఉరేసుకుందని చెప్తున్నారు, కానీ చున్నీతో ఉరేసుకోలేదు. తన తాలిబొట్టు డిజైన్ అంతా మెడ మీద 2 ఘాట్లు పడ్డాయి. ఇలాగానా అవి కనిపించాయి. ఒకవేళ సెక్స్ విజయలో ఎవరికైనా కలగొచ్చు, కలిగినా సరే ఏదో దాన్ని ఒప్పించో మెప్పించో కలిసి వెళ్ళిపోతాడే తప్పించి, కానీ లేదు ఇంత దీనిగా సెక్స్ కోసమే ఒక భార్యాన్ని భర్త ఉరోసి చంపుతాడనేసి ఎక్కడా లేదు. ఇదే మొట్టమొదటిసారి ఉంది.